ప్రతి మనిషికి ఇలాంటి పాఠాన్ని నేర్పుతాడు దేవుడు. మన మనసుకు తోచినట్టు మనల్ని నడవనిస్తాడు. దాని ఫలితాలేంటో మనం కొంత అనుభవించడానికి అవకాశం ఇస్తాడు. ఆ ఫలితాల చేదు అనుభవిస్తున్నప్పుడు ఎలా ఉంది అని అడుగుతాడు. చేదుగా ఉంది ప్రభువా, ఇకనైనా నా మాట వింటావా? వింటానయ్యా, ఇప్పుడు రా. దెబ్బ కొడితేనే లొంగేది, కొవ్వు కరిగితేనే లోబడేది. లేతే వినరు మనుషులు. ఏం చేద్దాం? సామెతల్లో చెప్పాడు, బాలుని హృదయంలో మూఢత్వం స్వాభావికంగా పుట్టును, శిక్షాదండము దాన్ని తోలివేయును అని. దెబ్బ కొట్టకపోతే మాట వినే టైపు కాదు మనం. అందుకే ఎవరికి చక్క కోటింగ్ వాళ్లకు ఉంటది. లేకపోతే మనం ఇశ్రాయేలుగా మారో యాకోబు బతుకుల్లోనే ఉంటాం. యాకోబు లాంటి మన బ్రతుకులు, మోసపూరితమైన బ్రతుకులు ఇశ్రాయేలుగా మారి జై జీవితం